నందూస్ వరల్డ్ మధుకర్ అండ్ నందన వాళ్ళ విక్టిమ్ నాకు ఒక మెయిల్ ఫార్వర్డ్ చేశాడు. అదేంటంటే మధుకర్ గారు ఈ విక్టిమ్స్కి ఇచ్చిన రెస్పాన్స్, అది రెస్పాన్స్ కంటే ఒక బ్లాక్ మెయిల్, ఒక థ్రెటనింగ్, ఒక గూండాయిజం, ఒక రౌడీయిజం లానే అనిపించింది. అందులో ఏం మెన్షన్ చేశారంటే, థ్యాంక్ యూ ఫర్ ద ఫార్మల్ కంప్లైంట్, మమ్మల్ని రీచ్ అవుట్ అయినందుకు. దీని మీద ప్రొసీడ్ అవ్వాలన్నా, ఇన్వెస్టిగేట్ చేయాలన్నా ఈ మ్యాటర్లో మాకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, మీ ఆడియో రికార్డింగ్స్ కానీ, ప్రూఫ్స్ కానీ, మెయిల్స్ కానీ ఏమన్నా ఉన్నా అన్ని డాక్యుమెంట్స్ని మాకు ఫార్వర్డ్ చేయండి, మేము తరోగా ఇన్వెస్టిగేట్ చేసి మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతాము అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్వెస్టిగేట్ చేయడానికి వీళ్ళు ఏమన్నా లాయర్లా? బేసికలీ వీళ్ళు అక్యూజ్డ్. అంటే లాయర్స్ కానీ, పోలీసులు కానీ, లీగల్ సిస్టమ్ కానీ ఈ మధుకర్ గారు, నందన గారి మీద ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేయాలి, కానీ వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేదేంటో. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, విక్టిమ్స్తో ప్రూఫ్స్ ఉంటే వాళ్ళు లాయర్స్కి కానీ, లేకపోతే పోలీసులకు కానీ, లేకపోతే గవర్నమెంట్కి కానీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇవి మా ఎవిడెన్సెస్, వీళ్ళు ఇలా మోసం చేశారని వాళ్ళకి ఇస్తారు, కానీ మీకు ఎందుకు ఇస్తారు భయ్యా? సింపుల్ లాజిక్ కదా. మేజర్ క్వశ్చన్ కమ్స్ హియర్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ రెసిడెన్షియల్ అడ్రస్ సో దట్ వీ కెన్ రీచ్ అవుట్ టు యూ అండ్ దాని తర్వాత మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము చెప్పారు భయ్య. వాళ్ళ అడ్రస్ మీకు ఎందుకు అంటే, మీరు అక్కడికి వెళ్ళి లేకపోతే ఎవరైనా మనుషులను పంపించి వాళ్ళని బెదిరించి కేసు విత్డ్రా చేసుకోవడమో, లేకపోతే దీని గురించి ఇంకా మాట్లాడకపోవడమో, దీని గురించి ఎవరిని అప్రోచ్ అవ్వకపోవడమో, వాళ్ళు సైలెంట్ అయిపోవడము, ఇలా చాలామంది తొక్కేద్దామని ఫిక్స్ అయినట్టు మాకు అర్థమైపోతుంది. అంటే డబ్బులు ఇచ్చి సఫర్ అయ్యింది కాకుండా, వాళ్ళ జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టుకోవడం కాకుండా, లోన్ మీద డబ్బులు తీసుకొని ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ పోగొట్టుకొని ఎంతోమంది సఫర్ అయ్యి ఇప్పటికి బయటకు వచ్చి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఈ రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళ గొంతులు నొక్కేసి మ్యాటర్ని అక్కడితో సెటిల్ చేద్దామని మీ ఆలోచన ఏదైతే ఉందో, మలయాళం మూవీలో థ్రిల్లర్స్లో విలన్స్ ఉంటారు చూసారా, ఇంత పగడ్బందీగా ఎవడు ప్లాన్ చేయడు, ఇంత పెద్ద స్కెచ్ ఎవడు ప్లాన్ చేయడు అని నాకైతే అర్థమైంది.